హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరట్టు దోశ అనేటువంటిది ఏ విధంగా చేసుకుందాం అనేది చూద్దామండి. సో నేను ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల పెసర పప్పు అనేటువంటిది గుండ్ల పప్పు ఉంటుంది కదా, సో ఆ పప్పు తీసుకున్నానండి. పెసరపప్పు తీసుకొని ఆ 2 గ్లాసులకి ఒక 1.5 గ్లాస్ కంటే కొంచెం తక్కువే రైస్ తీసుకున్నానండి. చూడండి, చూపిస్తున్నాను. సో మన రైస్ అనేటువంటిది ఎక్కువ వేసుకుంటే పెసరట్టు దోశ అనేటువంటిది అంత టేస్టీగా ఉండదు. సో మనము మీరు దేంతో తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు మోతాదులో నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి, చాలా బాగా వస్తుంది దోశ. సో దానికి తగినంత వాటర్ తీసుకున్నానండి నేను. సో చాలా వరకు ఈ పెసరట్టు దోశను చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారండి. సో కానీ మొత్తము పెసరపప్పు తినడం వల్ల వాళ్ళకు అంటే మోషన్స్ అయ్యే ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. సో అది కాకుండా ఉండడం కోసమని నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఈ సగ్గుబియ్యాన్ని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది, దోశ అనేటువంటిది పెనానికి అతుక్కొని పోతుంది. సో దోశ అనేటువంటిది కరెక్ట్గా రాదు. సో పిల్లలకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఈ విధంగా సగ్గుబియ్యాన్ని వాడుకోవచ్చు. సో ఇవి ఇట్లా ఈ విధంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని నానబెట్టుకోవాలండి. ఎంత అంటే మ్యాక్సిమము 4 అవర్స్ లేదా 3 అవర్స్ మీరు నానబెట్టుకున్నట్టే చూపిస్తున్నా చూడండి. సగ్గుబియ్యం అంటారు అవి చిన్నవి. సో 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానబెట్టుకుని క్లోజ్ చేసేసానండి. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకు 3 అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటాయి. సో మనము అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుని చూపిస్తాను చూడండి. పేస్ట్ చేసుకొని వచ్చారండి. సో పేస్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, గ్రీన్ అండ్ వైట్ కలర్లో. సో ఇది మనము ప్లేట్లోకి ఈ విధంగా మార్చేసుకున్నట్లయితే, సో అది మనకు ఏం చేయాలి, ఇలా మార్చుకున్న తర్వాత మనం దాన్ని ఒక 1 ఆర్ 2 అవర్స్ మనము పులియనివ్వాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పెసరట్టు దోశ అనగానే నైట్ మొత్తము నానబెట్టి అంటే పులియబెట్టేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దోశ అనేటువంటిది పులుపెక్కి మనకు టేస్ట్ అనేటువంటిది పోతుంది. సో మనకు మామూలుగా ఈ పెసరట్టు దోశ అనేటువంటిది అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ మీరు పులియబెట్టిన తర్వాత మనం దోశ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులోనికి నేను ఒక కొంచెము సోడా, తగినంత సాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తున్నాను చూడండి. కొంచెం వేసాను, ఎక్కువ వేసుకుంటే కూడా మనకు ఏంటిది దోశ అనేటువంటిది అంతా ఇట్లా పెచ్చుల్లాగా వచ్చినట్టు అవుతుందండి. సో అలా వేసుకోకూడదు. మనం కొంచెమే ఒక పించ్ ఆఫ్ వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేస్తున్నాను. వేసేసి మంచిగా కలియబెట్టాలండి. నేను ఒక స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. ఈ స్పూన్తో మంచిగా నీట్గా కలియబెట్టేసినట్టయితే మంచిగా మొత్తం కలుపుకోవాలి. చేత్తో కూడా మీరు కలుపుకోవచ్చండి, ఎలాగైనా పర్వాలేదు. సో దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనము దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలని నేను ఫస్టే వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసి కలుపుతున్నానండి. సో మనకు ఇది ఎలా ఉండాలంటే దోశ పోయడానికి వీలుగా కొంచెం లూజ్ ఉండాలి. బాగా గట్టిగా ఉంటే కూడా అంటే బాగా లావుగా వస్తుంది. సో అప్పుడు మనకు దోశ అనేటువంటిది చాలా గట్టిగా ఉండి కరెక్ట్గా అది కుక్ కాదండి. సో మనకు కొంచెం నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇట్లా స్పూన్తో ఇలా జారే విధంగా ఉంటే సరిపోతుంది. దోశ చాలా బాగా వస్తుంది. సో ఒక 1 ఆర్ 2 అవర్స్ మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. సో అప్పుడు మనకి ఇది ఏ విధంగా ఉంటుందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత ఈ విధంగా వస్తుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు పులియబెడతా ఉంటారు. సో అలా చేయకూడదండి. దోశ మనకు టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా. ఇప్పుడు మనము దీంట్లోనికి చట్నీ అనేటువంటిది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులోనికి ఒక 1 ఆర్ 1 కప్పు 2 కప్స్ నేను 2 కప్స్ ఆర్ 2 గ్లాసెస్
పల్లీలు తీసుకున్నాను. మీ ఇష్టం అండి. మీ కొలతల్లో మీరు తీసుకొని నేను మాత్రము ఈ ఒక చిన్న గ్లాస్ అయితే కొలతగా మీకు చూపిస్తున్నాను. సో, ఈ పల్లీలు అనేటువంటివి మంచిగా వేగేదాకా మనము అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే తెలుసు కదా మీకు పల్లీలు ఎలా ఎంపుకోవాలో, మొత్తం మాడిపోయే విధంగా కాకుండా మంచిగా ఈ పోపు దినుసులు అనేటువంటివి తీసుకున్నానండి. అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత మనం పల్లీలు అనేటువంటివి ఈ విధంగా ఎంపుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఒక 4, 5 పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర, మనకు ఎండుమిర్చి ఇవన్నీ తీసేసుకున్నానండి, పోపు దినుసులు. సో, పల్లీలు కూడా అండి ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. అంటే మొత్తం కూడా తీసుకోవచ్చు. సో, మొత్తం తీసుకోకుండా నేను మామూలుగా కొన్ని అట్లా ఉంచేసానండి పొట్టు, మొత్తం ప్రోటీన్స్ అని పోకూడదని. సో, ఇప్పుడు వీటిని మనము పోపుకేసేసుకోవాలండి. సో, ఒక 2 స్పూన్స్ మనము ఆయిల్ తీసేసుకొని అందులో పచ్చిమిర్చి నేను అక్కడ 5 తీసుకున్నాను. ఒక 4 ఆర్ 5 మీ ఇష్టం అండి, తీసుకోండి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ ఒక 5, 6 తీసుకోవచ్చు. మాకు ఈ 2 కప్పుల పల్లీలకైతే ఒక 5 మిర్చిలు అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు పోపు దినుసులను కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా వేగాలండి. సో, ఇలా అయిపోయి లాస్ట్కు మనము ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, ఎండు మిరపకాయలు లాస్ట్లో వేయాలి. ఫస్ట్ వేస్తే ఏమైందంటే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నట్లయితే పల్లీలను పేస్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందంటే చిక్కగా. కావాలనుకుంటే ఇలా చేసుకోండి. ఎక్కువ పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోస్తే మీకు పల్చగా అయిపోతుంది. సో, ఇందులోనికి మనం పోపు దినుసులను కలిపేసుకోవడమే అండి డైరెక్ట్గా. సో, మనకు కావాల్సినటువంటి ఎంతో రుచికరమైన చట్నీ అనేటువంటిది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చూస్తూనే నోరు ఊరుతుందండి. ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంటుంది. సో, మీరు ఈ పల్లీ పచ్చడనే కాదండి, ఇందులోనికి పెసరట్టులోనికి అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు. అల్లం చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుందండి. సో, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి చట్నీ అనేటువంటిది రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం మనం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇప్పుడు మనము మనకు కావాల్సినటువంటి చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదండి. సో, ఇప్పుడు మనము దోశ వేసుకుందామండి. సో, పులియబెట్టినటువంటి దోశ మనము 1 అవర్ నానబెట్టినటువంటి పిండిని దోశలాగా వేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. సో, ఇప్పుడు మనం దోశను చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో, మనం అన్నీ కరెక్ట్ మోతాదులో తీసుకున్నాం కాబట్టి, మా బాబుకు పైన కొంచెం కారం వేస్తే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం లైట్ ఉప్పుకు కారంతో కలిసినటువంటి కారంను కొంచెం దోశ పైన వేసానండి. సో, ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్లీ వన్ సైడ్ కాల్చుకొని తినొచ్చు అండి. కాకపోతే ఇది పెసరట్టు దోశ కాబట్టి నేను 2 వైప్స్ కాలుస్తానండి, బోత్ సైడ్. ఎందుకంటే మనకు పప్పు అనేటువంటిది కొంచెము అంటే పిల్లలకు పడదు కదండి. సో, అందుకోసమని 2 సైడ్స్ కాల్చేస్తాను. కానీ ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. మీకు పిల్లలు ఎప్పుడైనా దోశ తినడానికి ఇష్టపడినప్పుడు మీరు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన పెసరట్టు దోశ అనేటువంటిది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి చట్నీలో పెట్టేసుకొని తిందామండి. తినండి. ఓకే, తినేస్తున్నానండి. చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.